ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా స్టార్ట్ అయింది మీ లైఫ్‌లోకి మిల్లెట్స్ ఎలా వచ్చినియి అనేది నా క్వెషన్? మిల్లెట్స్ అంటే మా మదర్ కొంచెం డయాబెటిక్‌తో బాధపడ్డారనమాట. ఆవిడ చిన్న ఏజ్‌లో బాధపడి కిడ్నీ ఫెయిల్ అవ్వటం అయన్నీ జరిగి అంటే మాకు అప్పట్లో ఫుడ్డు గురించి ఇంత తెలీదు. అంటే ఏదైనా మనకి వస్తే మనం మెడికల్‌గా ఏమైనా చేయించుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతవరకే హ్మ్. తెలిసింది. డయాలిసిస్ అని అవన్నీ అప్పుడే చూసాననమాట చిన్నప్పుడే. నాకు అంటే నేను ఇంటరు, డిగ్రీ ఉన్న టైంలో ఆవిడ అలా బాధపడేవారు. హార్ట్ పేషెంట్ అండి? కిడ్నీ కిడ్నీ డయాలిసిస్‌కి ప్లస్ అవును. కిడ్నీ డయాలిసిస్ అంటే షుగర్ వల్ల. హ్మ్. ఆవిడేంటంటే తనకొచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అయిపోయారు. నాకు షుగరొచ్చింది. ఇది తినకూడదు. ఆ ఫీలింగ్ తోటే ఎక్కువైపోయిందేమో అని నేను కూడా అనుకుంటా ఉంటాననమాట. ఫుడ్డు కంట్రోల్ చేయాలని గానీ, ఫుడ్ మార్చాలని కొంచెం ఏం తెలీదు. అప్పుడు చోడు జావా అని అదే రాగులతో చేసింది. జావ మీకు ఒక్కటి మీకు చెప్పారు. మీకుగా మీరు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారండి? ఇది డాక్టర్స్ చెప్పరు. డాక్టర్స్ చెప్పరు. మిల్లెట్స్ తినమని చెప్పరు. హ్మ్. తర్వాత ఈ అరికలు, సామలు ఇయన్నీ చిరుధాన్యాలు గానీ, ఏది ఇప్పుడంటే ఎప్పుడు కొంచెం చెప్పరు. ఆ! ఎప్పుడు అటువంటిది ఆ టైంలో మీ అమ్మగారికి హెల్త్ బాగోనప్పుడు ఆవిడ మీద ఈ ప్రయోగం మీరెలా చేశారు? ఆవిడ మీదంటే అప్పుడు ఒక డాక్టర్ అన్నారు, "ఇలా రైస్ తగ్గించండి, చపాతీ తినండి" అని ఒక్కటే చెప్పేవారు ఆ టైంలో. కాపోతే అది కాకుండా మన రాగి జావ, చోళ్ళంటే ఈ జొన్నలు ఈ అన్నిటితో కలిపింది ఏదన్నా ఒక రైస్‌లా గాని ఏదన్నా పెట్టండి. షుగర్‌కి చాలా మంచిదని. కానీ అది వండుకోవడం గాని ఏం తెలిసేది కాదు. ఒక్క జావ ఒకటి తీసుకునేవాళ్ళావిడ. తర్వాత తను ఆవిడ ఎక్స్‌పైర్ అయిపోయారు. తర్వాత 4, 5 ఇయర్స్ నా లైఫ్‌లో నేను పడ్డాను, పిల్లలు. తర్వాత నాకు దగ్గరగా ఏల్చూరి గారు ఐడియా ఉందా మీకు? ఏల్చూరి వెంకటరావు గారు చెప్తా ఉండేవారనమాట. ఆయుర్వేదం క్లాసెస్ అలా జరుగుతున్నప్పుడు నేనెళ్ళి ఆయన కలిసినప్పుడు ఏమైందంటే కొంచెం నాకు సండే సండే క్లాసెస్ చెప్తున్నానమ్మా ఎప్పుడైనా వస్తే వినండి అని. అక్కడికెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి ఆర్గానిక్ ఫార్మర్స్ అందరిది గూడా మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే అయి తీసుకున్నాను కొన్ని. అంటే మిల్లెట్స్ కూడా గాదు. అక్కడేదో కందిపప్పని అయ్యని ఇయన్నీ ఆర్గానిక్‌వి. తీసుకొని ఆర్గానిక్ అన్ని తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాకే ఫీలింగ్ బాగా హెల్త్ ఏంటి కొంచెం అంతా బాగా అనిపించిందనమాట. అనిపించినప్పుడు ఏం చేసామంటే ఆ టైంలో ఆయన "నువ్వు ఆహ్, ఇది తెచ్చుకొని మిల్లెట్స్ కూడా అంటే ఓన్లీ కొర్రలొకటి చెప్పారు. కొర్రలొకటి వాడండి బావుంటుంది" అని. అది తెచ్చుకొని వాడాననమాట. వాడి ఇయన్నీ తీసుకొచ్చి ఒక బొటిక్ ఒకటుండేది నాకప్పట్లో చిన్నది. ఆ బొటిక్‌లో పెట్టి స్టార్ట్ చేశాను. ఇవన్నీ సేల్ చేద్దాం. ఆర్గానిక్ ఫార్మర్స్‌కి మనం ఏదో హెల్ప్ చేద్దాం. అది తెచ్చి ఇక్కడ సేల్ చేద్దాం అంటే ఎవ్వరు గూడా ఒక హాఫ్ కేజీ, కేజీ గూడా కొనిపించలేకపోయాను. కాకపోతే గిఫ్ట్ ఇచ్చాననమాట అందరికి. గిఫ్ట్ ఇచ్చినా గూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పటికి నువ్విచ్చిన కొరలు అలానే ఉన్నాయి. తెలిసిందే గదా! సారీస్ కొంటే వేరే వాళ్ళన్నీ వేరే గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళేమో గానీ, నేను అప్పట్లో మిల్లెట్స్ అంటే కొర్రలు గానీ, ఊదలు గానీ గిఫ్ట్ కింద ఇది వండుకొని తినండి మంచిదంటే, ఇచ్చానని తీసుకెళ్ళేవాళ్ళు గానీ, ఎవరు వండిన వండుకున్నట్టు గానీ, వండుకొని తిన్నట్టు అసలెవరు చెప్పలేదనమాట. అప్పుడు మేమేం చేసామంటే, ఒక్కొక్క డిషు వండి అక్కడ పెట్టి తినిపిస్తా ఉండేవాళ్ళం అనమాట. ఆ! దాన్ని అలా కంటిన్యూగా ఇంకా రెస్టారెంట్ లాగా తయారైంది అది. ఎందుకొచ్చింది ఇలా తినిపించాలి అనే ఆలోచన? ఎందుకంటే ఏదో మన వరకు మన హెల్త్ వరకు చూసుకుంటాం. వీళ్ళకి కూడా తినిపించాలి. వీళ్ళతో కూడా ప్రిపేర్ చేపిచ్చాలి మనం. వీళ్ళకి మీరన్నట్టు గిఫ్ట్ ఇస్తే అరికులు, సాములు ఇవ్వాలి. లేకపోతే వాటితో రెసిపీ చేసి తినిపించాలి అనే ఆలోచన మీకెందుకొచ్చింది? తినిపించాలంటే అప్పటికి నేను అవి తింటా ఫీల్ అయ్యాను గదా! కొంచెం అంటే హెల్త్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గినట్టు. అంటే నాకంటే వెయిట్ లాస్ అలా అంత ఇంపార్టెంట్ అనిపించలేదు గానీ, చాలామందికి వెయిట్ లాస్ అయినోళ్ళు, ఆ తర్వాత వాడిన తర్వాత చెప్పారనమాట వెయిట్ లాస్. ఆటోమేటిక్‌గా అవుతారండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మిల్లెట్స్ స్టార్ట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు తినండి అన్న వెంటనే ఏం జేస్తారంటే, ఎన్నాళ్ళు తినాలని కొంతమంది అవునండి. అడుగుతారు.
అన్నాలు తినాలంటే మనం ఫుడ్డు ఎలా తింటామో దాంతో పాటు ఇంక్లూడ్ చేసుకొని తినాలి. అంటే తినమన్నాం కదా అని ఇంకా మొత్తం మిల్లెట్సే తినేసి అది కూడా అంటే మీకు తెలుసు కదా! అతి కూడా పనిచేయదు అవునండి. అవును. దేనికైనా మంచిదని. మంచిదైనా కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కొంతమంది చెప్పిన వెంటనే ఏమంటారంటే ఒక 10 డేస్ విపరీతంగా తినేస్తారు. బాడీ హీట్ అయిపోయిందండి. నాకు ఇమ్మీడియేట్‌గా తేడా తగ్గిపోదా? వచ్చిందండి. అలా చెప్తారు. కాకపోతే మిల్లెట్స్ తినడం వల్ల బాడీ హీట్ అయితే అవుతుంది. దానికి రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం మనం బటర్ మిల్క్ గానీ, ధనియాల కషాయం గానీ అలా తీసుకొని చేసుకోవచ్చు. అంటే హీటే ఉండాలి. బాడీకి ఎప్పుడు కూడా హీట్ అన్నదే ఉండాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.